మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను, ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? నాకు ఓకే అండి. చెప్పండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. బర్త్ డీటెయిల్స్ వచ్చేసి August 1, 1999. ఓకే, వెరీ గుడ్. టైం, ప్లేస్? టైం వచ్చేసి 7:45 AM వినోద్ గారు. ఓకే, మీరు పుట్టింది ప్లేస్? ప్లేస్ వచ్చేసి కమలాపురం అండి, ఆంధ్రప్రదేశ్. కమలాపురం వస్తుందా మన దాంట్లో? కడప ఆంధ్రప్రదేశ్ దగ్గర వస్తుంది. కర్నూలు దగ్గర కడప దగ్గర వస్తుంది. నార్మల్ అయితే కడప దగ్గర వస్తుంది. ఓకే, ఒక్కసారి వెరిఫై చేద్దాం. మీకు లగ్నం, నక్షత్రం అన్నీ తెలుసా? నాకు నేను ఇంతకుముందు మీ సాఫ్ట్వేర్ లో చూసుకున్నానండి. నాది లగ్నం వచ్చేసి సింహ లగ్నం వస్తుంది. అవును, ఆ నక్షత్రం వచ్చేసి పూర్వ భాద్రపద. కరెక్ట్. ఒక 5 to 10 minutes మేబీ వేరియేషన్ ఉండొచ్చు, బట్ నేను చెక్ చేస్తే వచ్చేసి అదే వచ్చింది. లగ్నం అయితే సింహ లగ్నమే వచ్చింది. సింహ లగ్నం వచ్చింది, కరెక్ట్ ఉన్నది. 7:45కి కోఆర్డినేట్స్ అన్ని కరెక్ట్ వస్తున్నాయి, చూద్దాం. సెకండ్ పాయింట్ 14 పాయింట్ కమలాపురం, కడప దగ్గర కమలాపురం ఇది. అవునండి. ఓకే, సో 14. ఐ థింక్ మనం కరెక్ట్గానే కోఆర్డినేట్స్ తీసుకున్నాము. సింహ లగ్నానికి గురు నక్షత్రం 7:58. ఓకే, వెరీ గుడ్, పాఠాలు అయింది. సో టైము కరెక్ట్గా ఉన్నది, అసలు ఏం పెద్ద మాడిఫై చేయని అవసరం లేదు. చెప్పాలి, ఏం చేస్తున్నారు మీరు, మీకు ఏం కావాలి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను జాబ్ చేయడం లేదండి, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా. జాబ్ బాగుంటుందా లేదంటే బిజినెస్ చేస్తే బెస్ట్ అని అడుగుదాం అనుకున్నా సార్. ఫస్ట్ క్వశ్చన్ అయితే. రెండో క్వశ్చన్ ఏంటిది? రెండో క్వశ్చన్ మ్యారేజ్ రిలేటెడ్. ఎప్పుడైతుంది ఏమన్నా అంటే నాకు 7th లాట్ ఇట్లా నీచ ఉంది కదా, దానివల్ల ఏమన్నా క్వశ్చన్లే చెప్పండి. ప్లానెట్స్ జస్ట్ క్వశ్చన్స్ అయితే అదే అండి. ఫస్ట్ అయితే జాబ్ ఆర్ బిజినెస్, లేదంటే స్టాక్ మార్కెట్ ఏమైనా కలిసి వస్తుందా, అది నా ఫస్ట్ క్వశ్చన్. డైలమా వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఏంటంటే మ్యారేజ్ రిలేటెడ్, ఎట్లుంటది మ్యారేజ్ లైఫ్, ఎప్పుడైతుంది ఇట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా పెద్ద క్వశ్చన్స్ ఏం లేవండి, బట్ కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి. బట్ సరే, థర్డ్ క్వశ్చన్ అంటే నాకు తెలుసుకోవాలనింది, మన లైఫ్ లో ఏమైనా రిపీటెడ్ ప్యాటర్న్స్ ఉంటాయా? ఉంటే ఆస్ట్రాలజీలో ఏ విధంగా చూడొచ్చు మనం? కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటాయి కదా, ఎట్లా చూడొచ్చు? సరే సార్, ఓకే, అవి 3 సార్ నాకైతే ఉండే. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. సరే, ఇంతకుముందు జాబ్ చేశారా మరి? జాబ్ చేశానండి. ఎప్పుడంటే December 2021 నుంచి నాకు అప్పుడు ఫస్ట్ జాబ్ అనమాట అప్పుడు రావడం నాకు సాఫ్ట్వేర్ లో. నా బీటెక్ అయిపోయింది 2021 లో అయిపోయింది, జూలైలో. డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది అనమాట. ఏప్రిల్ 2024 వరకు చేశానండి. ఏప్రిల్లో రిజైన్ చేశాను. ఏంటిది అది? ఏప్రిల్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అది జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామింగ్ చేయాలా? కంప్లీట్ ప్రోగ్రామింగ్ కాదు, కొంచెం సపోర్ట్ టైప్ ఆఫ్ రోల్ అనమాట. సర్వీస్ నౌ మీద చేశాను, సర్వీస్ నౌ టూల్ మీద. సర్వీస్ నౌ టూల్ అనేది దేనికి, సర్వర్ కి సంబంధించిందా? అది లేదండి, మామూలుగా అది ఏంటంటే ITSM టూల్ అనమాట, సర్వీస్ మేనేజ్మెంట్ బేస్డ్ టూల్. సపోర్ట్ ఇవ్వనీకి, లేదంటే మామూలుగా ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బట్ నేనైతే అడ్మినిస్ట్రేటర్ లాగా వర్క్ చేశాను, సర్వీస్ నౌ అడ్మినిస్ట్రేటర్ రోల్ చేశాను నేను. ఓకే, దేనికి సంబంధించింది అది సర్వీస్ నోడ్ అనేది? సర్వీస్ నౌ అనేది క్లౌడ్ బేస్డ్ టూల్ అండి. అది ఓన్లీ సర్వీస్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, లేదంటే అవన్నీ ఎట్లా జరుగుతున్నాయని ట్రాక్ చేస్తారు మీరు? ట్రాక్ చేస్తాం అంతే. ఒక ఆర్గనైజేషన్ లో హెచ్ఆర్స్ అయితే ఆన్ బోర్డింగ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. మేమైతే ఒక సర్వీస్ అనేది ఎట్లా ఎంతవరకు అందరికి అందుతుంది లేదు ట్రాక్ చేయడానికి అవి చెక్ చేస్తా ఉంటాం. ఓకే, దానిలో మీరు సపోర్ట్ లో ఉన్నారు మీరు? నేను సపోర్ట్ చేస్తా ఉండేవాడిని, అడ్మినిస్ట్రేటర్ గా చేశాను దాంట్లో. ఓకే, రైట్. ఇక ఎవరికి ఏ ఎంప్లాయీ టాస్క్ ఎక్కడ ఉన్నది, ఏ ప్రోగ్రెస్ ఉన్నది, ఏ ప్రాజెక్ట్ ఏ లెవెల్లో చూడొచ్చండి. దానివల్ల సర్వీస్ నౌ లో ఏమన్నా ఆన్ బోర్డ్ అయినవన్నీ మాకు తెలుస్తుంటాయి. అవన్నీ చూడొచ్చు దాంట్లో. ఓకే. మీకు అంటే క్లయింట్ నుంచి ఎట్లా ఉంది స్టేటస్ అన్నప్పుడు మీరు రిపోర్ట్స్ జనరేట్ చేయగలుగుతారు మీరు బేసికల్లీ, అంతేనా? అవును, రిపోర్ట్స్ కావాలంటే రిపోర్ట్స్ చేయొచ్చు, డాష్ బోర్డ్స్ అని అవి కూడా క్రియేట్ చేయొచ్చు. మనము ఇట్లా క్లయింట్ దగ్గర చూపించచ్చు, మనం చూపించాలా. అది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 50 మంది 100 మంది ప్రాజెక్ట్ మీద పనిచేస్తే ఎవ్రీ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంటో వచ్చింది నాకు అర్థమైంది. సరే, చార్ట్ ఎలా ఉందో చూద్దాము. సింహ లగ్నానికి
శుక్రుడు వక్రించాడు. సప్తమాధిపతి ఆ వక్రించిన శుక్రుడు నక్షత్రంలో ఉన్నాడు. శుక్రుడు వక్రించి వ్యయంలోకి వెళ్ళిపోయాడు. రైట్. తర్వాత రాహువు బుధుడు రవి కలిసి ఉన్న రవి అనేవాడు రాహుతో సేమ్ నక్షత్రంలో లేడు. అది చాలా చాలా ప్లస్ పాయింట్ అనమాట. బుధుడు వక్రించిన డైరెక్ట్ అయిపోతాడు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ రాహు యొక్క స్టార్లు బుధుడు అవడం కొంతవరకు బెటర్. తర్వాత సప్తమాధిపతి అయిన వాడు గురువుతో కలిసి ఉన్నాడు, గుడ్, మంచిది. కేతు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు గురు నక్షత్రంలో ఉన్నాడు, 9లో ఉన్నాడు. ఓకే, రైట్. కుజుడు రాహు నక్షత్రంలో ఉంటే ఓకే, డిస్టర్బ్ కాలేదు. అంటే మీకు సప్తమాధిపతి అనేవాడు ఈ యొక్క తృతీయంలో ఉన్న గ్రహం చేత చూడబడుతూ పంచమ అష్టమాధిపతుల చేత చూడబడుతున్నాడు. కాబట్టి ప్రాబ్లం సాల్వింగ్ వాటి గురించి చెప్తున్నాడు అనమాట. వ్యయాధిపతి అయిన చంద్రుడు సప్తమంలో ఉన్నాడు. వ్యయాధిపతి సప్తమంలో ఉన్న, లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి వ్యయంలో ఉన్న, ఇవన్నీ కూడా మనము సర్వీస్ అండ్ సపోర్ట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఓకే ఓకే, అంటే నాకు ఇలా సర్వీస్ బేస్డ్ కలిసి వస్తాయంటారు సార్? సర్వీస్ బేస్డ్, ఎస్ కరెక్ట్. సర్వీస్ ఇండస్ట్రీ అనేది కలిసి రావడానికి, సేవ కదా సర్వీస్ అంటే, మనం ఉన్న ఎగ్జిస్టింగ్ దానికి మనం సపోర్ట్ గా ఎకో సిస్టమ్ లో ఉన్నాం అనమాట. అట్లనే ఇప్పుడు అదే మనం కమ్యూనికేషన్ అవన్నీ చేయాల్సి వస్తున్నాయి కదా. సో అదేంది అక్కడ మనకి పంచమాధిపతి భాగ్యంలో ఉండే ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఇంటెలెక్చువల్, ఏదో బీపీఓ జాబ్ లాగా కాకుండా కొంచెం ఇంటెలెక్చువల్ సాల్వేషన్ అనేది మనకి అక్కడ అడిషనల్ గా యాడ్ అయింది. అది ప్లస్ పాయింట్. అవును సార్, అది కరెక్ట్ సార్. అది మామూలు సపోర్ట్ అన్నా కూడా మేము అంటే చాలా కొంచెం నాలెడ్జ్ యూజ్ చేయాలి, మా స్కిల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ బీపీఓ లాగా అయితే ఉండదు. అదే అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. ఎందుకంటే గురువు యోగకారకుడు చూడడం, అక్కడ ఈ కాంబినేషన్ లో ఇన్వాల్వ్ అవడం అనేది ప్లస్ పాయింట్ అయింది అనమాట. మంచిగా ఉంది అది. ధనాధిపతి వ్యయంలో పడిపోవడం, తర్వాత దాని స్టార్లాడ్ ని గురువు చాలా కాపాడుతున్నాడు ఈ చార్ట్ ని. ఒక్క గురువు లేకపోతే ఈ చార్ట్ అవుట్ అయిపోయినట్టే అనమాట. సో ద ఓన్లీ ప్లానెట్ గురువు అనేవాడు చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. అవును సార్, అంటే నాకు కూడా అనిపిస్తుంది సార్. ఎట్లా ఉంటే కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే లాస్ట్ మూమెంట్ కి వెళ్ళినాక అంటే మనం టెన్షన్ ఉంటాం అనమాట నాకు, కానీ అది సాల్వ్ అయిపోయి ఉంటుంది, విత్ ఈజ్ అయిపోయి ఉంటుంది అది లాస్ట్ కి వచ్చేసరికి. వెరీ గుడ్. సో చూద్దాం, ఇప్పుడు టైమ్స్ లో చూద్దాము. చార్ట్ లో కొన్ని ఇష్యూస్ ఏవైతే రెట్రోగ్రెషన్ ఇష్యూస్, మ్యారేజ్ ని కొంత డిలే చేస్తూ ఉంటుంది కానీ, బట్ ఎందుకంటే కళత్ర కారకుడు పోయాడు, సప్తమాధిపతి పోయాడు. ఆక్యుపెంట్ ఆఫ్ 7th హౌస్ ఏదైతే వ్యయాధిపతి ఉన్నాడో అది బాగున్నది అనమాట. కాకపోతే అది కూడా డిలేని సూచించింది. బట్ చూద్దాం. జాబ్ ఎప్పుడు వస్తుంది అది ట్రాన్సిట్ లో చూసారు? జాబ్ ఏంటంటే రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల జాబ్ సడన్ గా పోతూ ఉంటుంది. జాబ్ స్టెబిలిటీ కొంచెం తక్కువ ఉంది, కానీ ఏమీ కాదులే. ఎందుకంటే దశమాధిపతి వక్రిస్తే ఏంటంటే ఒకవేళ ఒక్కసారి అవకాశం దొరికింది, అది ఫ్లై అవుతుందని అంటే చాలా పెద్ద లెవెల్కి తీసుకుపోతా ఉంటుంది అనమాట. ఓకే, సరే. కానీ లవ్ బ్రేక్ అవడం ఇట్లాంటివి ఏమైనా అయ్యాయా? అట్లాంటివి ఏం లేవు సార్లే. అట్లాంటివి ఏమీ కాలేదు. ఏం కాలేదు. ఓకే. మీకైతే ఏమీ కాలేదు? ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు సార్. ఇంట్లో ఫాదర్ అండ్ మదర్ మధ్య ఏదన్నా రిలేషన్షిప్ గొడవలు అట్లాంటివి ఏర్పడ్డాయా? అంత పెద్ద రేంజ్ లో ఏం లేవు సార్. నార్మల్ గా ఏదైనా చిన్న విషయాలు ఒకసారి కామన్లే. సరే, టైం చూద్దాంలే. ఎందుకంటే శుక్రుడు అనేవాడు 6ంటికి కనెక్ట్ అయ్యాడు. అది భృగు షట్కహ, అదొక దోషం అనమాట. సప్తమాధిపతి కళత్రకారకుడి యొక్క నక్షత్రంలో ఉంటూ వక్రత దోషాన్ని పొందాడు, అదొక దోషం. కాబట్టి ఏంటంటే ఒక్కోసారి ఫాదర్ అండ్ మదర్ మధ్య ఒక్కోసారి రిలేషన్షిప్ కానీ, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ స్మూత్గా వెళ్ళకపోవడం కానీ, ఒక్కోసారి చిన్న డిస్టర్బెన్సెస్ రావడం, ఇట్లాంటిది మనం చూడొచ్చు అనమాట. లేదంటే ఒక్కోసారి వాళ్ళిద్దరూ డిస్టెన్స్ లొకేషన్స్ లో ఉండి వర్క్ చేయడం, బాగా ట్రావెలింగ్ చేయడం, ఇలాంటిది కూడా చేయొచ్చు. అట్లాంటివి ఏమైనా కనిపించాయా? లేదు సార్, అట్లాంటివి కూడా కనపడలేదు ఇప్పటి వరకు అయితే. నార్మల్ ఇది కాంబినేషన్, అది ఎక్కడ ఎలా కనబడుతుంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుందో టైంతో చూద్దాం. ఇది అండర్స్టాండింగ్ అంతే. ఓకే, ఫోన్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా మెయింటైన్ చేయండి. ఒక 5 minutes అంతే. ఓకే సార్, ఓకే, ఒక 5 minutes. నేను 1-2 పాజిటివ్ ఈవెంట్స్ చెప్తానే, సో దట్ మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే సార్. చార్ట్ యాక్చువల్గా బెటర్గానే ట్రావెల్ అయింది. ఎందుకంటే మీకు మాక్సిమం నాకు మీరేం చెప్పకండి, మీరేం చెప్తే నాకు ఎక్సైట్మెంట్ పోతుంది. ఓకే. 2001లో మీకు 2-3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 10th house స్క్వేర్ నెటల్ మూన్ జరిగినప్పుడు ఏమవుతుంది, రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల అక్కడ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్పాలన్నమాట. 2001-2002లో ఉన్న దానిలో ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. పనిచేసిందా? 2-3 సంవత్సరాలకి బాగుందని చెప్తున్నా. ఏమన్నా ఐడియా ఉందా లేదా?
2-3 సంవత్సరాల సార్ అప్పుడు బాగానే ఉంది సార్ నాకు. బాగానే ఉంది, వెరీ గుడ్. బాగానే ఉంది. దాని తర్వాత మళ్ళీ చెప్తాను, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. మళ్ళీ 2005లో 2006లో కూడా అక్కడ ఇంప్రూవ్మెంట్ ఎంత అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుందో 2004, 2005 ఈ ప్రాంతంలో కూడా మంచిగా అయింది, ప్రోగ్రెస్ అయింది. ఓకే, పాజిటివ్. అప్పుడు అంతా పాజిటివ్ గానే ఉంది సార్, ఏం ప్రాబ్లం లేదు ఆ చెప్తా, టైంలో. వెయిట్. తర్వాత ట్విస్ట్ పాజిటివ్ ఏంటంటే మీరు ఎక్కడ చెప్పేస్తారో అని నా టెన్షన్ అనమాట. లేదు, లేదు, మీరు చెప్పండి. 2010లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ యురేనస్ కి ట్రైన్ అయింది, కానీ అది కేతుతో ఉండడం వల్ల క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ గానే పనిచేస్తుంది. అంటే 2010-11లో ఒక చిన్న ఇబ్బందో చిన్న ట్విస్టో ఇచ్చి మళ్ళీ పాజిటివ్ గా ముందుకు పోతుంది. పోయినట్టు అనిపించిందా లేదా? 9-10లో ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, ఫైనాన్స్ ఎలా ఉంది, ఇబ్బంది అయ్యి మళ్ళీ పాజిటివ్ గా ముందుకు పోయింది. కరెక్టే సార్. అప్పుడు ఏమైందంటే మా నాన్న ఏదో బిజినెస్ లో కొంచెం లాస్ వచ్చింది సార్ ఆ టైంలో. కొంచెం లాస్ లోనే తెలుసుకుని మొత్తం పోకుండా కాపాడుకుంటారు. అవునవును, ఎగ్జాక్ట్ గా జరిగింది. అంటే మా నాన్నకి హిందీ రాకపోవడం వల్ల అప్పుడు కొంచెం బిజినెస్ డీలింగ్స్ లో కొంచెం లాస్ వచ్చింది. ఆ తర్వాత రెక్టిఫై చేసుకున్నాక మళ్ళీ అంత లాస్ రాకుండా కాపాడుకున్నారు సార్. కాపాడుకున్నారు. అది ఎందుకంటే యురేనస్ తో 10th హౌస్ ట్రైన్ జరిగింది, అది రెట్రో కాబట్టి జనరల్లీ మొత్తం పోవాలి, కానీ అది క్యాన్సిలేషన్ వచ్చింది కాబట్టి మొత్తం పోకుండా కాపాడింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ 12, 13 సెల్ఫ్ ఎఫర్ట్ మళ్ళీ చేసింది చదువుకోవడం. మళ్ళీ 13 నుంచి మీ చదువు 13, 14లో మీ చదువు ఇవన్నీ కొంచెం ప్రోగ్రెస్ అయ్యి బెటర్ అవుతుంది అనమాట, పాజిటివ్ అవుతుంది. కనిపించిందా? అవును సార్, నాకు బేసికల్ గా 13, 14 అంటే నేను 8th, 9th అట్లా ఉండేంట అనమాట. మంచిగానే ఉంది. అప్పుడు బాగుంది. అంతకుముందు ఏంటంటే నాకు అంత ఫోకస్ ఉండేది కాదు. అప్పుడు కొంచెం ప్రోగ్రెసివ్ గానే ఉంది. ఆ టైంకి వచ్చేసరికి నేను కాంపిటేటివ్ గా బాగానే చదువుకునేవాడిని. ఇంకా ఎంతకాలం ఇలా పాజిటివ్ గా పోతా చూద్దాం. ఎందుకంటే నెగిటివ్ గా ఎక్కడ పోవలేదు కాబట్టి మనకి నెగిటివ్ గా ఏమీ చెప్పట్లేదు. ఓకే, పోయినప్పుడు చెప్దాం. ఇక నెగిటివ్ గా చెప్తా. 2018-19 మొదటిసారి బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ సప్తమంలో ఉన్న గ్రహంతో స్క్వేర్ ఆస్పెక్ట్ పడింది. ఎంత అదృష్టం అంటే ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్ మూన్ కి ట్రైన్ అవుతున్నాడు, కాపాడుతున్నాడు అనమాట. ఇది కాపాడుతున్నాడు కాబట్టి మళ్ళీ చెడు జరగాల్సింది జరగకుండా ఆపుతుంది, కానీ ఎంతో కొంత అయితే చెడు జరుగుతుంది. ఇప్పుడు రాహుభుక్తి జరుగుతూ ఉన్నది. రాహు స్టార్లెడ్ మెర్క్యూరీ అయ్యి వేయంలో పడిపోయాడు, కుటుంబాధిపతితో కలిసి ఉన్నాడు కదా. సో కుటుంబంలో ఫైనాన్స్ కానీ హెల్త్ కానీ, లేదంటే మీరు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోయి హాస్టల్లోనూ ఉద్యోగం కోసం చదువు కోసం దూరం టైంలోనే బేసికల్ గా నేను హాస్టల్లో ఉన్నాను సార్. కరెక్ట్ గా అంతకుముందు బీటెక్ కంటే ముందు నేను ఇంట్లోనే ఉన్నాను, ఇంటర్. సో అప్పుడు నేను హాస్టల్కి వెళ్ళాను అనమాట. ఆ పీరియడ్ లో 2018-2019 బాలేదు. అంటే అక్కడ మనకి కంఫర్టబుల్ గా లేదు, మనం ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఫ్రెండ్స్ మీరు అసలు ఎట్లా చెప్తారో నాకు అర్థం కావట్లే, కానీ ఎగ్జాక్ట్ గా సార్ అదే జరిగింది. నాకు రూమ్మేట్స్ తో ఒక ప్రాబ్లం ఉంటుంది సార్. 6th హౌస్ కేతు వలన మరి నాకు తెలియదు, కానీ ఆ రూమ్మేట్స్ తో నాకు డైలీ లైఫ్ లో చాలా ఇబ్బంది అయ్యేది. ఓకే, సరే. రూమ్మేట్స్ ని 6th హౌస్ నుంచి చూస్తారా? నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు గురుగారు, నేను అనుకుంటున్నా అంతే. నా డైలీ లైఫ్ ఇదేంది కాబట్టి మార్పలేం కదా, కాబట్టి చూడొచ్చు. మరి రూమ్మేట్స్ అంటే మరి మనకి 3rd హౌస్ కూడా వస్తారు, ఇరుగు పొరుగు కాబట్టి 3rd హౌస్ వస్తారు, 6th హౌస్ వస్తారు, ఫ్రెండ్స్ కాబట్టి 11th హౌస్ వస్తారు, రకరకాలుగా వస్తారు. కానీ ఇలానే అని చెప్పలేమన్నమాట పక్కాగా. నా డైలీ లైఫ్ ఇదైంది కదా, 6th హౌస్ అంటే మన డే టు డే యాక్టివిటీస్ డైలీ లైఫ్ కదా. సో నేను అట్లా అంటున్నా అంతే. ఓకే. కానీ ఇక్కడ మాత్రం కొంత ఇబ్బంది అయింది. లేదంటే ఒకసారి ఏంటంటే కొన్ని విషయాలు బ్యాక్గ్రౌండ్ లో హెల్త్ లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి, మదర్ హెల్త్ ఇట్లాంటివి, కానీ ఐడెంటిఫై అవ్వవు, తర్వాత కూడా రిపీట్ అవుతాయి అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. ఇది ఒక టఫ్ ఆస్పెక్ట్. ఇక్కడ చదివింది కూడా పూర్తిగా వాడుకోలేము ఒక్కోసారి, మళ్ళీ కూడా అడిషనల్గా ఏదైనా కోర్సు ఏదో చేయాల్సి వస్తుంది అనమాట. ఎక్స్పెక్టెడ్గా పాజిటివ్ చెప్పను, ఓకేనా? ఓకే. తర్వాత 20 చార్ట్ డిగ్రేడ్ అయింది కదా, అంతా సెల్ఫ్ ఎఫర్ట్గా అవుతుందా. 20, 21 మంచిగా చెప్పను, సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. తర్వాత రెట్రోగ్రేట్ అయిపోయింది చార్ట్. 22లో ఉద్యోగం వచ్చిందని చెప్పారు, కానీ పెద్ద సాటిస్ఫాక్షన్ చెప్పను. అనుకున్నంత పొజిషన్ కానీ ప్రోగ్రెస్ కానీ పాజిటివ్గా చెప్పను. ఒక్కోసారి లవ్ రిలేషన్షిప్ ఉంటే బ్రేక్ చెప్తాను, లేదంటే మదర్ హెల్త్ ప్రాబ్లం చెప్తాను. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ వీనస్ ఎక్స్ట్రా ఇస్తుంది. లేదంటే సంపాదించిన డబ్బులన్నీ ఏదో అవసరాలకు ఖర్చు పెట్టేయడం కానీ సారదాలకు ఖర్చు పెట్టేయడం కానీ, అప్పటికి తెలియపోయినా తర్వాత మనం గ్రో అవ్వట్లేదు, సేవ్ చేయలేకపోయాము, దాచుకోలేకపోయాము, రైట్ వేలో వెళ్ళట్లేదు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి అసలు చాలా టఫ్ డెసిషన్స్ జరుగుతున్నాయి 21 నుంచి 23 వరకు. చెప్పమంటారా అసలు ఏం జరిగిందో ఆ పీరియడ్ లో? చెప్పండి. చెప్పినట్టే ఏమైందంటే ఆ 2021 అప్పటికి నా దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నాయి. నేను సెల్ఫ్ ఎఫర్ట్స్ తో 2020-2021 లో లాక్డౌన్ అప్పుడు ఆ గ్రాఫిక్ డిజైన్స్ ఇట్లా చేసి నేను రైటర్ గా కూడా వర్క్ చేశాను, ఫ్రీలాన్స్ రైటర్ గా. సో కొంచెం సేవింగ్స్ ఉండే.
సినిమా రైటరా లేదంటే వెబ్సైట్స్ రైటింగ్? సినిమా కాదు, మామూలుగా వెబ్సైట్స్ లో ఆర్టికల్స్ ఓకే, రాసేవాడిని ఓకే. ఫ్రీ అట్లా. సో నేను ఒక 1 lakh వరకు సంపాదించింది ఉండే 2021 ఆ పీరియడ్ లో. ఎప్పుడైతే 2022 నాకు తెలిసి అప్పుడు మీరు చెప్పినట్లు చాలా బ్యాడ్ టైం అనుకుంటా. నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసింది మొత్తం పోద్ది. ట్రేడింగ్ కి, మొత్తం పోద్ది. పోయింది. పోవడం కాదు, ఇంకా మొత్తం మైనస్ కూడా మిగులుద్ది. ఇది నిజం గురుగారు, నేను చెప్పకూడదు కానీ మొత్తం పోయింది. ఇంకా మైనస్ లో పడినాను. మళ్ళీ ఏమంటే నా జాబ్ ఉండింది కదా, జాబ్ ఇక నుంచి ఇక మనీ ఇప్పుడు వస్తుండే ఈ కాబట్టి నాకు జాబ్ సరిపోతుంది. ఏదైతే ఉన్నదో ఆ తీరే వరకు జాబ్ చేస్తారు, ఆ తీరంగానే మానేస్తారు మీరు. ఇది కూడా కరెక్టే. నేను ఒక లోన్ తీసిన ఇంట్లో వాళ్ళ కోసం అని, కరెక్ట్ గా ఆ లోన్ అయిపోయే టైంకి ఇంకా రిజైన్ చేసేసిన, నాకు సాటిస్ఫాక్షన్ లేక ఆ జాబ్. అది డే వన్ లోనే లేదు కదా, డే వన్ లోనే రైట్ గా ఫస్ట్ నుంచే పోవట్లేదని లేదు, చెప్పేసింది. ఫస్ట్ నుంచే లేదు ఉద్యోగం నుంచి నాకు. సాటిస్ఫాక్షన్ లేదని చెప్పింది, ఉద్యోగం నుంచి డబ్బులు 1 రూపాయి నేను నీకు మిగల్చనని చెప్పింది, లేదు. అన్నీ చెప్పేసింది అది ఆల్రెడీ. ఓకేనా? కాబట్టి ఇక నామకే వస్తే మనం చేస్తామంటే ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, స్కూల్కి పిల్లోడు వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది అనమాట. అది అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను ఇంకా చేసినాను. ఇష్టం లేకపోయినా సరే పర్లేదు, అడ్జస్ట్ అయ్యి చేద్దాం అన్నట్లు అట్లా గురువు సాగింది ఆ అనేవాడు కూడా పీరియడ్ అంతా. వర్తించాడు. ఇక 24-25కి డిజాస్టర్ మిగిలింది అనమాట. అర్థమైందా? ప్రోగ్రెసివ్ సన్ 10,000కి స్క్వేర్ ఇచ్చేసాడు. ఉన్న ఉద్యోగం మానేసాం. ఆడి దగ్గర మనం చేసేది ఏంటి, మనం బోల్డ్ చేసుకోవచ్చు, ఇది కాకపోతే స్టాక్ మార్కెట్ చేసుకోవచ్చు, ఎట్టగైనా మనం చేసుకోవచ్చు అని బాగా గట్ అది ఫీలింగ్ నిజమే వచ్చింది. గురుగారు, కరెక్టే. మానేసిన అది కరెక్టే. గట్ ఫీలింగ్ వచ్చింది. సింపుల్ గా రిజైన్ పెడతారు, నెక్స్ట్ డే పార్టీ కూడా చేసుకుంటారు. అయిపోయింది అప్పుడు తలనొప్పి కాన్ఫిడెన్స్ అంతా. వచ్చింది గురుగారు, నాకు ఆ టైంకి కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నా మీద కాన్ఫిడెన్స్ అదే ఉంది. అదే అదే. ఇది ఇష్టం లేని పని చేయడం ఎందుకని అనుకున్నాను, రిజైన్ చేసేసిన. కానీ కొంచెం కాంప్లికేటెడ్గా వెళ్ళింది చాటు. సో మళ్ళీ కొత్త అవును జాబ్ అవును రావడానికి చాలా టైం పడుతుంది, అంత ఈజీ ఏం కాదు. అర్థమైందా? రిజైన్ చేసినంత అదే. ఈజీ ఏం కాదు, ఇది టైం అవును పడుతుంది గురుగారు. చాటు. చెప్తా, ఇక ముందుకెళ్ళి చూద్దాము, దెన్ మనకి క్లారిటీ వస్తుంది. సరే, ఇక్కడ ఏంటంటే లక్కీగా మీ ఫాదర్ది ఏదంతా టైం కనుక మంచిగా వెళ్ళింది కాబట్టి సరిపోయింది. అర్థమైందా? మనం అవునవును. చెప్పామే లవ్ అవుతుంది అది ఇదని, లవ్ కాదు అది, మనం స్టాక్ మార్కెట్కి టెంప్ట్ అయ్యాం బాగా. అర్థమైందా? స్టాక్ మార్కెట్తో పోగొట్టుకున్నాం, అది లేకపోతే అమ్మాయితో పోగొట్టుకునేవాళ్ళం. ఎలా ఏదో ఒకటి ఇచ్చేదన్నమాట. అది ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక రకంగా పోవాలి అనుకుని ఇప్పుడు ఇంకా అదే మనం ఇది చేసుకుంటాం కదా మనం. అవును. ఓకే, ఇట్స్ ఓకే, అది ఏదో ఒక రకంగా కాంప్రమైజ్, పోవాలని ఒక్కోసారి వెళ్ళిపోయింది. కాంప్రమైజ్ కరెక్ట్. కాంప్రమైజ్ అయిపోయినాం అంతే. అదే అదే, శుక్రుడు భృగు షట్టు. ఇప్పటికే ఇది లేకపోతే రియలైజ్ అయినా మొత్తానికి. ఒక్కోసారి ఫాదర్ కూడా లవ్ అఫైర్ అవ్వచ్చు, చెప్పలేము అనమాట, టైం సరిగా లేకపోతే. అర్థమైందా? ఆ, ఇదేంది రాహు రవి వ్యయంలో ఉండి తర్వాత అది చేస్తా ఉంది కదా. సో మనకేంటంటే కొంచెం మనం ఏదైనా చేయగలుగుతాం, మిరాకిల్ చేయగలుగుతాం అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది అనమాట. కానీ అది అది నెగిటివ్ గా నిజం పోయింది. గురుగారు. అది చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండింది కానీ మొత్తం దీంట్లో మనీ పోయేసరికి ఇంకా కొంచెం డీలా అన్నట్టుంది. లేదు, బట్ ఇప్పుడు ఇట్స్ ఇయర్ ఓకే, పెడితే ఇంకా ఇట్స్ 4 ఓకే. పోతాయి అనమాట. ఇంకో 10 సంవత్సరాలు చేసినా తగ్గదు అది. ఇంకా ఇంకా ఆ, వద్దనుకున్నా గురుగారు, మానేసిన. అంటే రియలైజ్ అయినా కదా, ఇంకా ఇప్పుడు రియలైజ్ అట్లా అయినా ఉండదుగా, కాబట్టి మానేసిన. రియలైజేషన్ అట్లా ఉండదు అనమాట. అది చిన్న దెబ్బే కదా, ఈసారి పెద్దగా ట్రై చేద్దాం, వర్కౌట్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. అది అంతేలే. అంటే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇంకా సరే వద్దనుకున్నా. నేనేం చేస్తున్నా తెలుసా, నా అకౌంట్ లోనే మనీ పెట్టుకోవడం ఉన్నా కూడా, సేవింగ్స్ అని మా చెల్లి అకౌంట్ లోకి ఇట్లా పంపిస్తున్నా అనమాట. జస్ట్ మన హ్యాండ్స్ మన కంట్రోల్ ఉండదేమో అనే భయంతో వద్దు మంచి ఇంకా ఒక ఐడియా ఉన్నది, మంచిది ఒక ఐడియా ఉన్నది. పోస్ట్ ఆఫీస్ లో ఒక స్కీమ్ ఉంది. నేను పోస్ట్ ఆఫీస్ ఏజెంట్ కాదు కానీ అవునా. ఇది వేసామంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు లాక్ అయిపోద్ది, అయ్యాకే వస్తుంది. నువ్వు ఏమి గోల ఇది పెట్టినా రాదు అది. అట్లా ఉంటాయి అనమాట ఇలాంటిది స్కీమ్లు. ట్రై చేస్తే మంచిది గురుగారు అయితే. నాకు అట్లాంటివి అనిపిస్తుంది అనమాట, ఎక్సైటింగ్ గా. సర్లే ఈసారికి ఇట్లా చేద్దామని కొన్ని కొన్ని అట్లా చేసినవి కూడా ఉన్నాయి, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ, సో అట్లా అవుతుంది. సో కాబట్టి కేర్ఫుల్. సో సరే చూద్దాం, ముందుకెళ్ళి ఒక క్లారిటీ వస్తుంది. ప్రోగ్రెసివ్ సన్ 10,000 స్క్వేర్ ఇస్తున్నాడు. ఒక్కోసారి ఫ్యామిలీ హెల్త్, లేదంటే ఉద్యోగం రాకపోవడం, ఇట్లా రకరకాల. సన్ ఇండికేట్స్ గవర్నమెంట్ అనమాట, గవర్నమెంట్ రిలేటెడ్ కాదు, అవునవును. అన్ఫేవరబుల్ అనమాట. గవర్నమెంట్ అంటే నీకు ఉద్యోగం ఇచ్చే కంపెనీయా నీకు గవర్నమెంట్, అంతే. అది అర్థమైందా? సో వాడు మనకి అన్ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ గా చేసేటట్టు లేదు. కాబట్టి కమిటెడ్ సేవింగ్ నుంచి రెవెన్యూని బ్యాలెన్స్ చేయాల్సింది ఉంటుంది. చార్ట్ ఎట్లా ఉన్నదో అట్లా చెప్తానే, సో భయపెట్టను. సో చెప్పకపోతే మరి మీరు వేస్ట్ కదా చెప్పండి క్యాలిక్యులేట్ గురుగారు, చేసి. మీరు ఎలా ఉన్నది అలాగే చెప్పండి. మనకు అలానే ఇప్పుడు చెప్తాను. సో అలాగే మళ్ళీ జరగాలనుకుంటే ఏంటంటే అలాగే జరుగుతుంది అంతే. చూద్దాం. 27, 28, 29 ఇవన్నీ ఎక్స్పెక్టెడ్గా పోలేదు. ప్రోగ్రెసివ్ సన్ జూపిటర్కి ట్రైన్ ఇచ్చినా రిట్రోగ్రేట్ కాబట్టి, అమ్మాయి సాటర్న్ రెట్రోగ్రేట్ అయ్యాడా? ఓకే సరే, ఇది ఎంత మంచిది వచ్చేట్టుగా చూద్దాం. ప్రోగ్రెసివ్ 10,000 8 degrees, నో ఎక్స్పెక్టెడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, రైట్గా పోవట్లేదు, నెగిటివ్గా పోతున్నాయి. 10,000 సెక్స్టైల్ నెటలు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 స్క్వేర్ ఇచ్చాడు, ప్రోగ్రెసివ్ 10,000 రెట్రోగ్రేట్ జూపిటర్కి సెక్స్టైల్ ఇచ్చింది, అసలు ఏమీ ఫామ్ చేయలేదు. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా స్క్వేర్లోనే వెళ్తున్నాడు.
చూద్దాం ఏదన్నా ఫామ్ అయిద్దా అని వెయిటింగ్ అనమాట. 10th హౌస్ ట్రైన్ మార్స్, ప్రోగ్రెసివ్ మార్స్ కూడా 10th హౌస్ అపోజిషన్ ఇచ్చింది 37 వరకు. అమ్మాయి ఈ చార్ట్ దాదాపు 2040కి రిలీఫ్ అయింది, ఫ్రీ అయింది. 2040 వరకు కూడా ఇది ఎక్స్పెక్టెడ్గా ట్రావెల్ చేయలేదు, అర్థమైందా? ఓకే ఓకే 2040 గురుగారు. వరకు కూడా ఎక్స్పెక్టెడ్గా ట్రావెల్ చేయలేదు. ఇక ఇక్కడి నుంచి మనకి ఆపేదానికి ఇక్కడ ఆస్పెక్ట్స్ ఏమి దాదాపుగా లేవు. సో 2040కి చార్ట్ అంటే 2040 అంటే దాదాపు 15 ఏళ్ళు. ఓకే, 15 ఏళ్ళు అంటే ఇప్పుడు బుధ దశ ఏదైతే నడుస్తా ఉన్నదో ఈ బుధుడు మొత్తానికి ఎగిరిపోయాడు, అర్థమైందా? అవునవును 15 ఏళ్ళు ఉంటది అనుకుంటా 17 ఏళ్ళు ఉంటుంది కదా. సో రాహు బుధుడు ఓన్ హౌస్ లో లేడు, పాయింట్ నెంబర్ 1. బుధుడు స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్ ఏకైక ప్లానెట్ రాహు అన్నమాట. రాహు యొక్క స్టార్ లైన్ బుధుడు రవితో కలుస్తున్నాడు, అది రవి రాహుల దోషం అనమాట, అర్థమైందా? సో అన్సర్టెనిటీ, డబ్బులు మనం మిగలపోవడం, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవడం, ఇట్లాంటి దాన్ని సూచిస్తా ఉన్నది. ఓకే, సపోజ్ ఓకే మనకి పొరపాటున డబ్బులు వచ్చినా అది ఎటు పోవాలో అటు పోవడానికే వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి, మీకోసం కాదు. ఓకే, అవి ఎట్లయినా ఖర్చు అది అయిపోతాయి అంటారు. ఎట్లయినా ఖర్చు అయ్యేది. కాబట్టి నేనేం నమ్మానంటే మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ మాట్లాడిన సాటిస్ఫాక్షన్ నాకు మిగులుతుంది కదా, దీన్ని నేను ఆస్తిగా పెట్టుకున్నాను నేను, కరెక్టే, అర్థమైందా? అంతే సో అంతకుమించి మనకి మిగిలేదు ఏం లేదని మనకు అర్థమైనప్పుడు ఇదే మన ఆస్తి. కాబట్టి చేసే విషయాన్ని రైట్ గా చేయడానికి ట్రై చేస్తే ఏదో రోజు అవకాశం వస్తుంది, రాకుండా ఉంటుందా? అది ప్రతి కరెక్టే, మనిషికి రోజు వచ్చినట్టు కదా, వస్తుంది వస్తుంది. వస్తుంది. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం మూవ్ అవ్వక తప్పదు, ఆప్షన్ లేదు. సో ఇక్కడ మనకి అవకాశం వచ్చింది కదా, ఇది ఒక 6 ఏళ్ల పాటు వర్కౌట్ అవుతుంది. బుధుడు అయిపోయిన తర్వాత మనకి కేతు వస్తాడు కదా. సో కేతు స్టార్ లార్డ్ అయిన మూను సప్తమంలో ఉన్నాడు. కేతు స్టార్ని ఆక్యుపై చేసిన శుక్రుడు ఇక ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, బుధ నక్షత్రంలోకి వెళ్ళిపోయాడు, అది మనకు సంబంధం లేదు. కాబట్టి అక్కడ కూడా వక్రత్వ దోషం పొందాడు ఆయన, డైరెక్ట్ అయి కూడా. కాబట్టి అది మనకి సంబంధం లేదు. కానీ ఇక్కడ మాత్రం మనకి గ్రోత్ వచ్చింది. ఈ గ్రోత్ అనేది కనీసం ఒక 6 ఏళ్ల పాటు బాగుంటుంది. ఓకే, సో మనకి అక్కడ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఏ ఒకటి వర్కౌట్ అవ్వచ్చు. సరే, మామూలు కాంబినేషన్ బట్టి కూడా చెప్తాలే, ఆగండి. ఇక్కడ 40 నుంచి 47 వరకు కూడా చార్ట్ బాగా సాగింది. ఓకేనా, 47, 48 దగ్గర మళ్ళీ చిత్రదశ బుధభుక్తి పనిచేయలేదు. ఓకే, దాని తర్వాత మళ్ళీ శుక్రుడు వస్తాడు. శుక్రుడి స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం వక్రించాడు. సారీ, సో ఇది వక్రించాడు కదా. సో వక్రించినప్పుడు మనం మార్చకూడదు, అర్థమైందా? అంటే పాత దాని నుంచి కొత్త దానికి వెళ్ళాలని ట్రై చేయకూడదు. అక్కడ ఆల్రెడీ 50 ఏళ్ళు వచ్చేసినాయి, అర్థమైందా? కాబట్టి పాతదే కంటిన్యూ చేయాలి. ఎంతకాలం కంటిన్యూ చేయాలి చెప్తా, ఎంతకాలం కంటిన్యూ చేయాలి. 51, 52, 53లో మీకు గ్రోత్ వచ్చింది. ఓకేనా, సన్ స్టార్ లాడు 9లో ఉన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ అంత గొప్ప ఆపర్చునిటీ కాదు, కానీ ఒక ఆపర్చునిటీ అంతే. ఓకే, దాని తర్వాత ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్కి ట్రైన్ ఇస్తాడు. కానీ ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్కి రెట్రోగ్రేట్ అవుతున్నాడు. రెట్రోగ్రేట్ యురేనస్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. కానీ రెట్రోగ్రేట్ అయిన యురేనస్ కేతుతో ఉన్నాడుగా, క్యాన్సిలేషన్ ఉంది. కాబట్టి నెగిటివ్ ఏం లేదు. ఓకే, గుడ్ కంటిన్యూ అవుతుంది. 53, 54 సన్ 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు, ఇది గుడ్, మంచిది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ యురేనస్కి ట్రైన్ ఇచ్చాడు, మంచిది, సూపర్. ప్రోగ్రెసివ్ 10th హౌస్తో బాధ లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ వెరీ గుడ్. చార్ట్లు వేసింది అమ్మయ్య. సో పోతూ ఉంది, దాదాపు వెళ్తుంది. 10th హౌస్ స్క్వేర్ అవన్నీ మంచిగానే పనిచేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. దాదాపు చాలా కాలం వెళ్ళిపోయిందిలే అమ్మయ్య, చాలా సంతోషం. వెరీ గుడ్. కొంచెం ఇబ్బంది పెడుతుందంటారు అంతే. అంతే, బుధ దశ పనిచేయదు ఈ చార్ట్ లో, అర్థమైందా? కేతు శుక్రుడు ఇద్దరు పనిచేస్తారు, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, శుక్రుడి స్టార్ లార్డ్ ఎవరు? బుధుడు అనమాట. శుక్రుడి స్టార్ లార్డ్ బుధుడు అంటే మనం కేతుని తీసుకోకూడదు, ఎందుకంటే వక్రత్వం అయిపోయాడు కాబట్టి. కానీ శుక్రుడు కొంతకాలం వచ్చేసరికి అంటే అప్పుడు కేతు స్టార్లోకి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదులే. అప్పుడు ఏంటంటే ఇప్పుడు 48 నుంచి 68 మధ్యలో ఉన్నాడు కదా. సో 50కి వస్తే శుక్రుడు వస్తాడు, ముందుకు వస్తాడు. 58 లోపు మనకి దశ అయ్యేంత వరకు ఆయన రాలేదు ముందుకి, అర్థమైందా? సో లాస్ట్లో 57, 58కి ముందుకు వచ్చాడు, అర్థమైంది. సో శుక్రుడికి వక్రత్వం రావడమే మంచిదైంది అనమాట. అంటే డైరెక్ట్ అయిపోయి వక్రత్వం వచ్చినాక మంచిదైంది. కేతు దశ యోగిస్తుంది. కేతు స్టార్ లార్డ్ సప్తమంలో ఉన్న చంద్రుడు కేంద్రంలో ఉన్నాడు కదా. ఓకేనా, కేతు స్టార్ లార్డ్ 10th లార్డ్ అయిన శుక్రుడి చేత చూడబడుతున్నాడు, దిగ్బలం పొందాడు. ఓకే, కేతు చంద్రుడు స్టార్ లార్డ్ అయిన గుడు యోగకారకుడు, అది కూడా కొంత బెనిఫిషియల్.
అమ్మయ్య సరే. చెప్తా. నేను సింపుల్గా 1 minute లో చెప్పేస్తాను. ఓకే పాయింట్ ఓకే గురుగారు. ఏంటంటే మీకు ఉద్యోగం వచ్చిన ఆపర్చునిటీ సరిగా లేదు, పాయింట్ నెంబర్ 1. అవును రెండోది, దానికన్నా బాగోలేని విషయం ఏంటంటే మీరు మానేయడం అవును అసలే కరెక్టే. బాగాలేదు. సో ఇక ఉద్యోగం రాదంట, వస్తుందేమో, బట్ కాకపోతే ఏది స్టేబుల్గా లేదు థింగ్. అది అసలు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్న ఇస్తుంది, అన్నీ మనకి వ్యయం అనమాట. వ్యయం అంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. అట్లా చేస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే మంచి అంటే ఒకసారి నువ్వు నచ్చి ఇవ్వచ్చు, ఒకసారి నువ్వు బాధపడుతూ ఇవ్వచ్చు, కానీ ఇవ్వాల్సి వస్తూ ఉన్నది. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఓకే దశ అండి అంతా గురుగారు. కూడా మనము కమిటెడ్ సేవింగ్ కోసం ఆలోచించాలి. అంటే 100 రూపాయలు సంపాదించారు, 2 రూపాయలు నాయి కాదని పెట్టేసేసి ఏదో ఒకటి డిపాజిట్ చేస్తూ ఉండడం, ఏదో ఒకటి చేయాలన్నమాట. ఓకే. అదే నేను ఎగ్జాక్ట్ గా నేను కూడా అదే ఆ, అనుకుంటున్నా. ఇప్పుడు కొన్ని ఎట్లా కొన్ని మనకి కొన్ని ఆ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, 100 రూపీస్ పెట్టి అవునండి. కొనొచ్చు అనమాట. అవి 10 years తర్వాత రిటర్న్ అవుతాయి. నాకు ఐడియా వచ్చింది అప్పట్లో. సో ఎవ్రీడే 100 రూపీస్ పెట్టి మనం కొన్ని బాండ్స్ కొంటే అది 10th year తర్వాత ఎవ్రీడే మనకి రిలీజ్ అయ్యి డబ్బులు ఇస్తాయిగా. అవును కరెక్టే గురుగారు. అది బాగుంది కదా ఇది లాజిక్. వర్కౌట్ చేయాలి. ఇలాంటి వర్కౌట్ చేయాలి. అంటే నేను కూడా అదే అనుకుంటున్నా. అంటే నేను పర్టికులర్ గా కొన్ని సపరేట్ వీడియోస్ చూస్తున్నా అనమాట. ఓకే. వేరే హాస్టల్ చూసుకున్నా ఫాలో అవుతున్నా. 11th లార్డ్ ఇన్ 12th హౌస్ కానీ, లేదంటే సెకండ్ లార్డ్ ఇన్ 12th హౌస్ కానీ ఏంటంటే మనకి వచ్చిన మనీ ఎంత ఖర్చు అయిపోతుంటది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు. సో ఆ ఖర్చు అయ్యేదేదో మనం ఈ రకంగా పెడితే 10 years తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ కమిటెడ్. లాగా ఇప్పుడు అవుతుంది నీకు కదా అని. నీకు ఒక ఫిక్స్డ్ గా దీనికోసం, ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఏమి ఉండదు అని అంటే, నీకు ఈ రోజు రాకపోతే నువ్వు ఇక్కడ చెయ్యవు. కాకపోతే ఈ రోజు నీకు రాకపోతే 10 years తర్వాత ఆ రోజు ఒక్క రోజు నీకు ఉండదు, అంతే. అర్థమైందా? ఎవ్రీడే అవును ఆర్ వీక్లీ వన్స్ యూ ట్రై టు పర్చేస్ దోస్ బాండ్స్ అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 10 years తర్వాత రిటర్న్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా 100 రూపీస్కి 3 రూపీస్ 4 రూపీస్ వాడు మనకి డిపాజిట్ చేస్తాడు మళ్ళా. ఇది బెస్ట్ ఐడియా అండి. ఇలాంటివి ట్రై చేయాలనుకుంటున్నాను నేను కూడా. సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏమైందంటే ఐడియాస్. మనం కమిట్ అయినట్టు ఉంటది. మనకి అంతగా ఇబ్బంది అయితే దాన్ని బ్రేక్ చేయలేము. అర్థమైందా? సో దేవుడికి కూడా తెలుసు మనం స్కామ్ చేసామని. కాబట్టి ఇంకేం చేయలేడు. సో ఏదో రకంగా చేయాలన్నమాట అట్లా. సో అదే కరెక్టే ఐడియా. గురుగారు. అంతే మన చాట్ ఎలా ఉందో దాన్ని ఫాలో అయ్యి వెళ్ళాలి మనం. సో అప్పుడు దీన్ని అట్లా. అంత ప్రాపర్ ఇంకోటి వర్క్. ఏంటంటే ఈ గురుబుద్ధులు కదా. సో కాబట్టి టీచింగ్లు, ట్రైనింగ్లు, ఏదైనా మీరు స్టాక్స్ అంటే స్టాక్స్ సంబంధించిన ట్రైనింగ్ ఏదో ఒకటి మీరు ట్రైనింగ్ సర్వీసెస్ లాగా ఆలోచించండి. అర్థమైందా? ఎందుకంటే మీకు ఓకే. కమ్యూనికేషన్ స్ట్రెంగ్త్ ఉంది, సర్వీస్ స్ట్రెంగ్త్ ఉంది, అవునా? సో టీచింగ్, అవును కరెక్టే. కౌన్సిలింగ్, కన్సల్టింగ్, దీని గురించి ఆలోచించండి. అది రియల్ ఎస్టేట్ అంటారా, లేదంటే ఇంకోటి అంటారా, ఏదైనా. అర్థమైందా? కరెక్ట్ సో అండి. ఏ ఫీల్డ్ అయినా కన్సల్టింగ్ వర్కౌట్ అవుతుందని కన్సల్టింగ్ నేను వర్క్, కూడా అనుకుంటున్నా. కమ్యూనికేషన్ వర్క్, మార్కెటింగ్ వర్క్, మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ని బట్టి ఆలోచించి, మెంటల్ స్ట్రెంగ్త్ని బట్టి ఆలోచించి కమ్యూనికేషన్, కన్సల్టింగ్ మీద ఫోకస్ చేయండి. అది చెప్తాను నేను. ఓకే. దశాంశ ఓకే. చూద్దాము. దశాంశ లగ్నం తులాలగ్నం అయింది. తులాలగ్నానికి 6 కుజుడు, 2 శని, తర్వాత శుక్రుడు, తర్వాత చంద్రుడు. చూడండి, పంచమ దశమాధిపతులు ద్వితీయంలో ఉన్నారు, దశమంలోనేమో గురువు ఉన్నాడు. కాబట్టి మంచిగా మళ్ళీ అది కూడా టీచింగ్ చెప్తా ఉంది కదా. అర్థమైందా? అవును కాబట్టి అవునండి. టీచింగ్, ట్రైనింగ్, కౌన్సిలింగ్ అనేది మనకి కొంచెం ఫేవరబుల్గా వర్కౌట్ అవ్వచ్చు అనమాట. అక్కడ కూడా బుధుడు దశాంశలో అష్టమంలో పడ్డాడు, బట్ పర్వాలేదు అనమాట. ఓకే. ఇక మనం చేసేది ఏమీ లేదు కాబట్టి మనం అదొకటి చేయాలి. రెండోది ఏంటంటే అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ ఒక్కోసారి ఉండే సందర్భం వస్తుంది. ఆ ఉండే సందర్భంలో డబ్బులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు ఫ్యామిలీ వచ్చేసేసి మనం దగ్గరగా ఉంటామో మళ్ళీ ఆలోచన విధానము, మార్పు అని చేంజ్ అవుతాయి. అవునండి. అట్లా కూడా పనిచేసే అవకాశం ఉంది ప్యాటర్న్. ఇంకోటి ఏం చెప్పాలి, తర్వాత సప్తమంలో ఉన్న చంద్రుడు బాగున్నప్పటికీ కూడా వక్రించేశాడు అనమాట గురువు. కాబట్టి ఏంటంటే మ్యారేజ్ అనే మ్యాటర్ స్టేబుల్గా లేదు. అర్థమైందా? మ్యారేజ్ అయిపోతుంది ఇట్లా ఈజీయే అని చెప్పేటట్టు నేను కన్ఫామ్గా ఏమీ చెప్పలేను. ఓకేనా? ఓకే ఓకే ట్రై అండి. చేయడమే. ఓకేనా? సో అయ్యిందంటే సంతోషమే, కానీ దానికి కూడా బ్యాకప్ ఆఫ్ ఇన్సూరెన్స్, రిలేషన్షిప్ని బెటర్గా మెయింటైన్ చేయడానికి మీరు దానికోసం ఒక అడిషనల్ ఎఫర్ట్ ఖచ్చితంగా చేయాల్సింది ఉంటుంది. అది అర్థమైందా? ఎందుకంటే కుటుంబాధిపతి ఓకే పోయాడు, గురుగారు. సప్తమాధిపతి పోయాడు, సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్కి పోయాడు, సప్తమ కారకుడు పోయాడు. సో ఇది మ్యారేజ్ అవుతుందని నేను ఎట్లా చెప్పాలి? ఎందుకంటే మీరు అన్స్టేబుల్గా ఉన్నప్పుడు మీరు కూడా యూ థింక్ ట్వైస్ అబౌట్ మ్యారేజ్ కదా. సో అవుతుందా, అవును చేసుకున్నా కరెక్ట్. వద్దా, నాకు స్టెబిలిటీ లేనప్పుడు అని ఆలోచిస్తారు. రేపొద్దున పెళ్ళి చేయాలంటే కూడా వాళ్ళు కూడా అసలు ఫస్ట్ కమర్షియల్స్ సెట్ అయితే కదా, తర్వాత అబ్బాయి ఎట్లా ఉన్నాడు, అబ్బాయికి హెయిర్ ఉందా కరెక్ట్. లేదా అని ఆలోచించే తర్వాత విషయాలు. ఫస్ట్ నీకు కమర్షియల్గా ఓకే ఉన్నావా అనేది కదా చూసేది. ఉం? అవునండి. అవును కరెక్టే అది గురుగారు. అది 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 కంక్లూషన్. అంతే అనాలిసిస్. సో వర్కౌట్ అవుతుంది కదా. సెకండ్ పార్ట్ అంటే సాటర్న్ కదా, సో కొంచెం ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇస్తాడనమాట, టైం పడుతుంది.
ఓకే ఓకే. సో అది కంక్లూషన్ ఆఫ్ ది అనాలిసిస్. ఎలా అనిపించింది? మంచి చెడు చెప్పాను అనేది అక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ చెప్పాలి, బట్ కరెక్ట్ నాకు గురుగారు. రేటింగ్ ఇప్పుడు ఇవ్వాల్సింది. ఏదున్నా చాట్ లో మొత్తం ఫస్ట్ అంతా మంచి జరిగింది, మంచి చెప్పాలి చెడు చెప్పాలి, రెండు కరెక్ట్ గా చెప్తేనే కదా బ్యాలెన్స్ చెప్పాలి. అయ్యేది. ఆ, బుధ దశ దెబ్బతింది ఈ చార్ట్ లో. కరెక్టే. బుధ స్టార్ ని ఆ, రాహు వ్యయంలో ఆక్యుపై చేయడమే కాకుండా బుధుడితో రవి కలిసి ఉండడం, ఆ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం చెప్తారు కదా, ఇక్కడ రవి అవును రాహుల అవును కలయిక లాగా పనిచేసింది అది. అవును గురుగారు. అవి ఒకే అంతర్దశలు నక్షత్రంలో ఏమన్నా లేకపోయినా బుధుడితో పని రవి కలిసి చేస్తాయా? ఉండి రాహు స్టార్లడ్ అయిన బుధుడు రవితో కలవడం వల్ల రాహు మ్యానిపులేషన్ కారణంగా నువ్వు కోల్పోతావా అని చెప్తా ఉంది. అంటే మీరు ఏదైతే స్టాక్స్ అంటున్నారో మొత్తం ఈజీగా ఎగిరిపోతాయి అనమాట. బుధుడే కదా కారకుడు వాటన్నిటికీ కూడా. అవునండి. కాబట్టి మ్యాథమెటిక్స్ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎగిరిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడు చేయొద్దు, మనము మనం మనం చెప్పడం అజ్యూమ్ తప్ప చేసి, చేయొద్దు, జస్ట్ చెప్పాలంతే. అవునవును కరెక్టే, మనం అజ్యూమ్ చేసి దీంట్లో పెడితే అది మన రిజల్ట్ వస్తుంది అనుకుంటాం కానీ మనకు రాదు, అది రాదంటారు వేరే మీరు. వాడికి ఎందుకంటే వస్తుంది, మనకు రాదు అది. అందుకే నీకు మనం యోగం ఉంది కన్సల్టింగ్ కాబట్టి చేసుకునేది బెస్ట్ అంటారు. నేనేం చెప్తానంటే, యా బాబు నీకు మిస్టర్ YDL447 నీకు యోగం ఉంది కాబట్టి నువ్వు ఇది చెయ్యి, నీకు వచ్చిన దానిలో ఒక ₹5 ఇవ్వు, రేక్రాక్ లాగా, అర్థమైందా? అంతే, సో కరెక్టే కరెక్టే సార్ అది. ₹5 ఇయ్యి. సరే అది కూడా నీకు ఇష్టం ఉంటేనే ఇయ్యి, లేకపోతే లేదు, అంతే. ఇక మనకి ఎట్టయినా వచ్చేది ఉంటే వస్తుంది అంతే. మనం అంతే కన్సల్టెంట్ గా వర్క్ చేయాలి అంతే. కన్సల్టెంట్ గా వర్క్ చేస్తే బాగా సెట్ కన్సల్టింగ్ అవుతుంది ట్రైనింగ్ అనిపిస్తుంది. ఏది నచ్చితే అది చేయండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అది మనకు నచ్చినట్టు ఉంటే కూడా ఒక్కోసారి టైం అనుకూలంగా వచ్చినప్పుడు పని చేస్తుంది. కానీ దాని మీద మనం అంటే దాన్ని ఏమంటారు, దాన్ని రెస్పెక్ట్ చేస్తూ దాని టువర్డ్స్ ద స్కిల్ సెట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఆ కరెక్ట్ టైం వరకు, అంటే మేబీ ఒకటి నేర్చుకోవడానికి 3 ఏళ్ళు పట్టచ్చు, మనకు 15 ఏళ్ళు తపస్సులాగా పట్టచ్చు అంతే. ఓకే. అది మనం కరెక్ట్ అండి. అన్ని గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి అయితే డీటెయిల్ గా చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి గురుగారు. థ్యాంక్ యూ, నమస్తే, ఆల్ ది బెస్ట్.